హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కొంతమంది అంటే సీరియస్ ఆస్పిరెంట్ల సావుకు వచ్చింది. నిజానికి అంటే విజయవాడ పార్లమెంట్ సీట్ అనేది కేశినేని నాని వెకేట్ చేయడంతో పొత్తులో భాగంగా అంటే ఏ పార్టీకి కేటాయించాలి, అందులో అభ్యర్థి ఎవరన్నది ఒక స్పష్టత లేకుండా పోయింది. నిజానికి అంటే విజయవాడ పశ్చిమలో, విజయవాడ టోటల్గా కృష్ణా జిల్లాలో టీడీపీకి మంచి సంస్థాగత నిర్మాణం ఉంది, సంస్థాగత బలం ఉంది. అట్లాంటి చోటు నుంచి కేశినేని నాని వెకేట్ చేసిన తర్వాత ఆయన సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చారు. స్వయంగా చంద్రబాబు నాయుడే ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. ఈ పరిణామాలన్నీ చూసే కేశినేని నాని టీడీపీని వదిలేసి వైసీపీలో చేరారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ వచ్చి చేరడంతో విజయవాడ సీటును బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఆ సీటు కావాలని చెప్పి. అయితే అక్కడి నుంచి మరి బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేసేది ఎవరంటే సుజనా చౌదరి అన్న పేరు తెర మీదకి వస్తుంది. సుజనా చౌదరి మరెవరో కాదు, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఆయనకు అంటే ఒక రకమైన బినామీ. చంద్రబాబుకు ఉండే చాలామంది బినామీల్లో సుజనా చౌదరి ఒక ఖరీదైన బినామీ. ఆయనకు ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లను సప్లై చేసే, తర్వాత ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునే బినామీగా సుజనా చౌదరికి పేరుంది. ఈ నేపథ్యంలో అంటే బీజేపీ అడిగితే సుజనా చౌదరి కోసం ఈజీగా కాదనకుండా ఇచ్చేయడం చంద్రబాబు సైతం చేసే పని. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్లో కేశినేని చిన్ని పావుగా మారడమే ఇక్కడ పెద్ద ట్రాజెడీ అనమాట. ఆయన గత కొంతకాలంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రౌండ్ లెవెల్లో తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా సుజనా చౌదరి పేరు వినిపిస్తుండటంతో ఒక్కసారిగా టీడీపీ బీజేపీ శ్రేణులు అవాక్కవుతున్నాయి. అయితే చంద్రబాబు రాజకీయం ఇంత దరిద్రంగా ఉంటుందా, మరి కేశినేని చిన్నిని ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది తేలాల్సి ఉంది. ఒకసారి దీనికి సంబంధించిన కథనం చూసే ప్రయత్నం చేద్దాం. రాజధాని నడిబొడ్డు, రాజకీయాలకు పురిటిగడ్డ, ఎందరో మహానేతలను దేశానికి అందించిన ప్రాంతం, ఆసియా ఖండంలోనే గొప్ప వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన విజయవాడ పార్లమెంట్ స్థానంలో సందిగ్ధత నెలకొంది. నిన్న మొన్నటి వరకు అన్నదమ్ముల సవాల్గా ఉన్న నియోజకవర్గం నేడు ప్రస్తుతం వస్తున్న ప్రచారంతో కొత్త ఒరవడి సంతరించుకోనుంది. గత 5 సంవత్సరాల నుండి ఎన్నో ఒడిదుడుకులతో ఉన్న టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఛేదించుకోవాలని, లేకుంటే భవితవ్యం కష్టమేనని ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి తరుణంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండేందుకు ఎన్ని రకాలుగా పావులు కదపాలో అన్ని రకాలుగా ఎత్తుగడలతో ఎన్నికల యుద్ధరంగానికి వ్యూహరచన చేస్తూ అస్త్రశస్త్రాలతో సంసిద్ధంగా ఉన్నామనే విధంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ ఇటు బీజేపీతో కూడా స్నేహం చేసేందుకు రెడీ అవుతున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఎటువంటి రంగానికైనా రెడీ అంటూ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత ఎంపీ కేశినేని శ్రీనివాస్ నానికి అవకాశం కల్పించింది. నాని సైతం టీడీపీపై ఎదురుదాడి చేస్తూ వారి తీరును ఎండగడుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇప్పటికే సీట్ నాదే అనుకుని గత కొంతకాలంగా ముమ్మర ప్రచారంలో దూసుకుపోతున్న కేశినేని చిన్ని పార్టీని బలోపేతం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి గెలిచి చూపిస్తానంటూ చిన్ని వర్గం గట్టి నమ్మకంతో ఉంది. ఇలాంటి తరుణంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. బీజేపీ పొత్తు ఖరారైతే వాళ్ళు అడిగే 5 పార్లమెంట్ స్థానాల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం ఒకటి. ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా బరిలోకి దిగేందుకు వ్యాపార దిగ్గజం బీజేపీ నాయకుడు సుజనా చౌదరి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే గతంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయవాడలో పోటీ చేస్తారని చెప్పకనే చెప్పారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న తీరును చూస్తే బీజేపీతో దోస్తీ కన్ఫర్మ్ అయితే విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ వదులుకుంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు కేశినేని చిన్నికి తిరుగులేదు అనుకున్న తరుణంలో వస్తున్న ప్రచారం టీడీపీ వర్గాల్లో ఆందోళన పుట్టిస్తోంది. ఇటు అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ సీటును బీజేపీకి కేటాయించాలనే దృఢ సంకల్పంతో టీడీపీ వర్గాలు ఉన్నాయి. ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో విజయవాడను వదిలేసి ఇంకెక్కడైనా తీసుకోమని చర్చ కూడా జరిపినట్టు సమాచారం. అయితే సుజన మాత్రం తనకు విజయవాడ పార్లమెంట్ స్థానం కావాలంటూ పట్టుబడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ అధినాయకత్వం కూడా 5 ఎంపీ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ సమయంలో కేశినేని చిన్నిని ఎలా బుజ్జగిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. 5 ఎంపీ స్థానాలు ఇస్తే బీజేపీకి విజయవాడ ఎంపీ స్థానం ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. గత ఎన్నికల్లో 2019లో టీడీపీ గెలుచుకున్న 3 సీట్లలో ఒకటి విజయవాడ, మిగతా 2 గుంటూరు, శ్రీకాకుళం. సో టీడీపీకి బాగా పట్టున్న ఈ విజయవాడను బీజేపీ డిమాండ్ చేస్తుండడం ఇప్పుడు కేశినేని చిన్ని ఆటలో అరటిపండులా మారిపోయారు. సో మరి చూద్దాం ఈయన భవిష్యత్ ఏం కానుంది, చంద్రబాబు ఎట్లా భుజగిస్తారు, మరి ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది
త్వరలో తెలియనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.